మోహిత్ గారు, చెవిరెడ్డి మోహిత్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి నారా లోకేష్ అన్న గారు మొన్న మాట్లాడారు. మరి మొన్న మధ్యాహ్నం ఎప్పుడో మాట్లాడిన సన్నివేశాన్ని వీళ్ళు ఓపికగా తేరగ్గా చేసుకొని నిన్న ఈవినింగ్ ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ మీడియా ముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాం. కానీ రెండు మాటలు మాట్లాడాడు. ఒకటి లడ్డు విషయం, మీరు లడ్డు ప్రతి ఇంటికి పంచలేదని చెప్పి మీరు ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉంటే మా ఎమ్మెల్యేతో కూడా మీకు పని లేదు, మేమే వస్తాం. ఎందుకంటే స్థానికంగా మేము సర్పంచ్గా పోటీ చేసినప్పుడు ప్రతి ఇంటికి పోయేసి లడ్లు ఇచ్చేసి వాళ్ళని మభ్యపెట్టి ఓట్లు వేయించుకునే ఘనత మీదే. కాబట్టి ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితం అయితే మా ఎమ్మెల్యే గారికి పట్టలేదు. ఇలాంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇలాంటి పనులకు సహకరించదు. వీటిని ఖచ్చితంగా కూడా ఖండిస్తారని కూడా మన లోకేష్ అన్న గారు చెప్పడం జరిగింది. మరి ఇంత ఉన్న నిజాన్ని ఖచ్చితంగా ఏదైతే ఉన్న నిజాన్ని పబ్లిక్ ముందుకు తీసుకొచ్చినప్పటికీ మీకు ఎందుకు అంత ఉలుకు వచ్చేసింది, అంత భయం ఎందుకు వచ్చేసింది అని కూడా నేను ఈ ప్రెస్ మీట్ ముందు ఈరోజు నేను ఖండిస్తున్నాను. నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవాలి. మీరు చేసిన ప్రతి తప్పు ప్రతి గడపని అడగండి. ఈరోజు నియోజకవర్గం వైజ్ ప్రతి గడపని టచ్ చేయండి. లడ్లు ఇవ్వలేదని చెప్పి ఒక కుటుంబం చెప్పినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారిని రమ్మంటున్నారు. మా ఎమ్మెల్యేతో కూడా మీకు పని లేదు. ఇక్కడున్న ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కూడా మేమే వస్తాం. మేము వచ్చి కాణిపాకంలో సత్యం చేస్తాం. ప్రమాణం చేయమంటున్నారు కదా, మేమంతా కూడా వస్తాం. మా మహిళా లోకం ప్రతి గడప కూడా కదిలి వస్తుంది. మీరు రండి, మీరు సిద్ధమైతే ఈరోజు సాయంకాలం లోపు మీరు చెప్పండి. మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఈ రోజైనా సరే రేపైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని మీరు ఏ విధంగా మీరు తెలియజేస్తారనేది కూడా ఈరోజు ఈవినింగ్ లోపు మాకు ప్రెస్ మీట్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో కానీ తెలియజేయండి. ఇంకోటి మాట్లాడారు నిన్న లోకేష్ అని, మదం ఎక్కింది అంటున్నారు. దానికి ఇలాంటి మాటలు మాట్లాడుకున్న దానికైనా మీరు చదువుకున్నది లోహిత్ గారు? వారి భవిష్యత్తు ఏంది, వారి కార్యాచరణ ఏంది, వారు ఒక మినిస్టరు, ఇప్పుడు రూలింగ్లో ఉన్నటువంటి మినిస్టర్ని మీరు ఇంతగా మాట్లాడుతున్నారంటే మీ సంస్కారం ఎక్కడుందో అనేది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కొంచెం మాట్లాడేటప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఒక పెద్ద చిన్నను కూడా ఆలోచన చేయాలి. లోకేష్ గారు ఏమన్నారు ఒకసారి ఆ వీడియోలు కూడా ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి. అన్న చెప్పిన ఒకటే మాట, ఆ రోజు వస్త్రాలు ఇస్తున్నారు, లడ్లు పంచారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలాంటివి తీసుకొచ్చి ఇట్లా ప్రతి కుటుంబానికి ఇస్తున్నారు, ఇట్లా మభ్యపెట్టి ఓట్లు వేసుకుంటున్నారు, ఇట్లాంటి నీచమైన సంస్కృతి మంది కాదని చెప్పి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ రోజు మీటింగ్లో అన్న ఒక చిన్న మాట చెప్పడం జరిగింది. దానికి ఉలికిపాటు మీకు ఎందుకు అంత ఉలికిపాటు? నిజమే కదా చెప్పారు. ఆ రోజు మీరు నిజంగా గడప గడపకు తీసుకొని వెళ్ళలేదని చెప్పి ఈరోజు సాయంకాలంలోపు మేము కాణిపాకం రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధం అవ్వండి. అభివృద్ధి ఎలా ఉంది అనేది ఒక్కసారి నానేని గారి ఆఫీస్కి వస్తే తెలుస్తుంది మీకు. సామాన్య కార్యకర్త కూడా ఒక లీడర్తో కూడా పని లేకుండా ఈరోజు వెళ్ళి చిన్న పని కూడా వాళ్ళు వెళ్ళి ప్రతి కుటుంబం వెళ్ళి చేసుకురాగలుగుతున్నారు. ఈరోజు చూస్తే మనకు ప్రతి గడపలో ప్రతి ఆడబిడ్డకి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి కూడా సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలు కూడా ప్రతి ఒక్కటి కూడా చెప్పడం జరిగింది. అక్కడ అభివృద్ధి గురించి మాత్రమే చెప్పారు. ఒకటి మీ గురించి చెప్పిన దానికి మాత్రమే మీరు ఉరికి పడుతున్నారు. ఈరోజు ప్రతి బిడ్డకి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి కూడా తల్లికి వందనం అనేది వచ్చిందని చెప్పి అన్నగారు చెప్పడం జరిగింది. మరి దాంట్లో గురించి మీరు మాట్లాడలేదే, వాటి గురించి మీరు స్పందించలేదే, అభివృద్ధి గురించి మాట్లాడలేదే. మరి మీకెందుకు అంత భయము? రండి, అందరూ మేమంతా సిద్ధంగా ఉన్నాము, రండి వెళ్దాం. ప్రమాణం చేసేకి మేమంతా కూడా వస్తాం.